రమేష్ గారు ఒక రౌడీ షీటర్ని దండించడం తప్పంటారా, లేకపోతే పోలీసులు ఏదైతే పబ్లిక్ కి కూడా అవేర్నెస్ కోసం వాళ్ళు చేసిన ఏదో పనులన్నీ గుర్తుపెట్టుకొని పబ్లిక్ కి చాలా ఘోరమైన పరిస్థితుల్లో వీళ్ళు ముగ్గురు ప్రవర్తిస్తున్నారు అనే ఉద్దేశంతో పబ్లిక్ కి ఏ భయం లేకుండా చేసేదానికి పబ్లిక్ లో ఎప్పుడు పోలీసు కొట్టాలనుకుంటే రూమ్ లో కొట్టే మీకు తెలుస్తుందా, నాకు తెలుస్తుందా? ఎందుకు కొట్టారు వాళ్ళు? పోలీస్ స్టేషన్ లో ఒక పబ్లిక్ గా వాళ్ళు వచ్చి పోలీసు వాడిని కొట్టిన దెబ్బలు కూడా మీరు చూసుంటారు వీడియోలు, ఏ విధంగా కొట్టారు. ఒక సామాన్యుని కూడా అట్ట కొట్టారు. సంపత్ గారు మీరు చెప్తున్న కొన్ని అంశాలు కూడా ఖచ్చితంగా వ్యాలిడే, దాన్ని ఎవరో తోసిపుచ్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అప్పటి వరకు కూడా అక్కడున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మేము రౌడీ షీటర్లో మా మీద బోల్డ్ కేసులున్నాయి, ఎవరినైనా కొడతాం చంపుతాం ఏమైనా చేస్తామనే ధోరణిని పూర్తిగా తొలగించడం కోసం, ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించడం కోసం పబ్లిక్ ముందు చేసే పోలీసు వారిని కొట్టడం అండి, సామాన్యులు కొట్టడం అడ్డు దాటి పోలీసు వారిని సైతం కొట్టడం జరిగినప్పుడు మాత్రమే పోలీసు వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చారని ఎందుకు అనుకోకూడదు? దాన్ని వదిలేసి ఎంతసేపటిగా రౌడీ షీటర్లు ఎందుకు కొట్టారు అంటే వాళ్ళు అన్న మీ కార్యకర్త మీరు మీ ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టారు వాళ్ళ మీద? అవును, మరి దాని తప్పు చేస్తే ప్రభుత్వంలో కేసులు పెట్టరా? మీ ప్రభుత్వంలో మీ కార్యకర్తలు చెప్పండి సంపత్ రాజు గారు. అంటే తప్పు చేస్తే మీ కార్యకర్తల మీద మీరు కేసులు పెట్టరు అంటే తప్పు చేశారని ఒప్పుకుంటున్నారా మీరు? కాదు వాళ్ళు తప్పు చేశారని మీరు ఒప్పుకున్నట్టేనా ఇక్కడ రమేష్ గారు? మీ కార్యకర్తలు అయితే మీరు కేసులు పెడుతున్నారు అంటారు. ఈయన ప్రభుత్వంలో వీళ్ళ కార్యకర్తలు తప్పు చేస్తే వీళ్ళు కేసులు పెట్టరన్నమాట. లేదు, మొన్న ఒక అతన్ని చేబ్రోలు కిరణ్ అనే అతను బూతులు తిడితే అతని మీద కేసు పెట్టి అతన్ని రిమాండ్ కూడా పంపారు. ఇప్పుడు సంపత్ రాజు గారు చెప్పిన మాటగా నేను చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు కేసులు పెట్టారు అని చెప్పి ఆయన అడిగారు. రమేష్ గారు మీకు ఎక్కువ సమయం ఇస్తాను, మాట్లాడుదురు దయచేసి. సంపత్ గారు సార్ వన్ బై వన్ మాట్లాడదాం. రమేష్ గారు ఒక్క నిమిషం ఉండండి, టైం వేస్ట్ అయిపోతుంది. మీరు రౌడీ షీటర్ అని చెప్పి చెప్తున్నారు. ఆ రౌడీ షీట్ ఎప్పుడు ఓపెన్ చేశారు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత జరిగిన తర్వాత. సరే ఎప్పుడు ఓపెన్ చేశారు సార్? ఓపెన్ చేశారు అంటే చట్టాల మీద మనకు నమ్మకం లేకపోతే ఎట్లా సార్? రేపొద్దున ఎవరు తప్పు చేసినా ఆధారాలను బేస్ చేసుకొని ఎవరి మీద పోలీసు వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకున్నా మనం వాటిని మినిమం గౌరవించాలి కదా. ఇక అసలు కేసులే పెట్టద్దు అని అంటే ఇక ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతాయి. మరి రమేష్ గారు నిజంగా పోలీసులు అందరి మీద ఇటువంటి చర్యలే తీసుకుంటే అందరూ హర్షిస్తారు, అందరూ మాట్లాడదాం. సంపత్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గర. కాకండి సంపత్ గారు ఆగండి, వన్ బై వన్ మాట్లాడదాం. మనతో మర్రాబ్ సురేష్ గారు ఉన్నారు. చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతి రెడ్డి గారి మీద మాకు ఐటీడీపీకి సంబంధించి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉన్నటువంటి వ్యక్తి కిరణ్ గారు ఒక నోటి తర్వాత అది తప్పుడు మాట అని చెప్పి నాయకులు కార్యకర్తలు ఇంకోటి పెట్టలే. ఈ ప్రభుత్వం వాంటెడ్ గా పెట్టి ఎవరు తప్పు చేసినా ఒప్పుకునే సమస్య లేదని చెప్పడం జరిగింది. మీరు అవన్నీ ఎందుకు స్వాగతించరు? మీరు చేసిన తప్పుల్ని ఇక్కడ ఈ ప్రభుత్వం చేయదయ్యా. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ గాని అధ్యక్షుడు గాని లేకపోతే జనసేన అధ్యక్షుడు గాని చాలా స్పష్టంగా చెప్పారు, అయ్యా గత ప్రభుత్వం వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో ప్రజలు బుద్ధి చెప్పారు, పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండదు, కక్షపూరితంగా ఏ పని చెయ్యమో అని చెప్పి స్పష్టంగా చెప్పారు. మాట్లాడదాం సార్. మనతోటి జనసేన పార్టీ గజపతి నగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరొక సురేష్ గారిని వారితో మాట్లాడదాం. సురేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సురేష్ గారు వినిపిస్తుందా? తెనాలి పర్యటనతో జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ రాజకీయాలని వేడెక్కించారు. పోలీసులు దాడి చేసిన కుటుంబాలను పరామర్శించామని చెప్పేసి వాళ్ళు ట్విట్టర్ లో కూడా రాశారు. సార్ పరామర్శించడంలో తప్పలేదు సార్, కాకపోతే నువ్వు వెళ్ళే ఒక వ్యక్తి ఒక ముఖ్యమంత్రి వెళ్ళావు, ఎవరి దగ్గరికి వెళ్ళావు, ఎలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళావు అనేది ఒకటి ముఖ్యంగా చూడాలి.